హాయ్ అండి. టేస్టీగా మంచిగా హెల్తీగా సజ్జ బూరెలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా నేను అరకిలో సజ్జలను అయితే తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మంచిగా వాష్ చేసి అండ్ ఒక 1 డే మొత్తం ఎండలో ఆరపెట్టానండి. మంచిగా అవి మంచిగా డ్రై అయ్యే వరకు. తర్వాత ఇక్కడ నేను డ్రై చేసిన సజ్జలు అలాగే బెల్లం తురిమింది, ఎండు కొబ్బరి కూడా కొంచెం ఎండు కొబ్బరినండి అది తురిమి తీసుకున్నాను. అలాగే యాలకులు, ఇలాచి ఒక 5-6 తీసుకున్నానండి. తర్వాత మనం ముందుగా ఇక్కడ సజ్జల్ని యాలకులు వేసి మంచిగా మిక్సీ పట్టండి. పౌడర్ లాగా మంచిగా మెత్తగా వస్తే మనకి మంచిగా వస్తాయి బూరెలు అనేవి, మంచిగా పొంగుతాయి. చూడండి చూపిస్తున్న విధంగా ఆ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. బెల్లం ఇది మనకు వచ్చేసరికి 200 గ్రామ్స్ తీసుకోండి అరకిలోకి. ఎక్కువైతే మనకి బూరెలు అనేవి ఇరిగిపోతాయి, రావు సరిగ్గా. ముందుగా మిక్సీ పట్టిన దాంట్లో అందులోనే కొబ్బరి ప్లస్ బెల్లం కూడా వేసి మరొకసారి ఒక 2 పార్ట్స్గా చేసుకొని మంచిగా ఆ విధంగా బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టేసి ఆ విధంగా పిండిని అయితే పక్కన పెట్టుకొని మనం వాటర్ అయితే యాడ్ చేసి పిండి కలిపేసుకుందామండి. ఇంకా చూడండి చూస్తున్న విధంగా వాటర్ ఎక్కువ వేయొద్దు, కొంచెం కొంచెం అలా చల్లుతూ కలిపితే సరిపోతుంది. మనకి వాటర్ కూడా ఎక్కువేం పట్టవు. చూడండి ఆ విధంగా మంచిగా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ అయితే మంచిగా నాననివ్వండి. మంచిగా బూరెలు అనేవి పొంగుతాయి అలా పిండి నానటం వల్ల. తర్వాత మనం ముందుగా నానబెట్టిన పిండిని తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని వాటర్ అలా అద్దుకుంటూ, ఆయిల్ కాదండి వాటర్ మనం గారెలు ఎలాగైతే వేస్తామో వాటర్ అద్దుకొని అలాగా వాటర్ అద్దుకుంటూ అలాగా చిన్నగా చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి అవి మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ అలా పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే మనకి మంచిగా బూరెలు అనేవి అలా పొంగుతాయి. చూడండి చూస్తున్న విధంగా అలా మంచిగా కాల్చుకొని మనం తీసేస్తే మనకి సజ్జ బూరెలు రెడీ అండి. చూడండి ఆ విధంగా మంచిగా అన్నీ చేసుకోవాలి. బెల్లమే అండి ఇక్కడ మనకి మెయిన్. కొంచెం బెల్లం ఎక్కువైపోయినా అవి విడిపోయినట్లు అయిపోతాయి. ఎక్కువ బెల్లం వేసుకోవద్దు, తక్కువైనా పర్లేదు కానీ కొంచెం ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. తక్కువైనా మనకి బూరెలు అనేవి చక్కగా వస్తాయి. అరకిలోకి ఒక 200 గ్రామ్స్ కన్నా తక్కువైనా సరిపోతుందండి మనకి బెల్లం అనేది. మెయిన్ అదేనండి ఇక్కడ బెల్లంతోనే మనకి ఇక్కడ. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సజ్జ బూరెలు రెడీ. థ్యాంక్ యూ అండి.